ఇవాళటి వీడియో లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం మేము ఎలా చేసుకున్నాము అనేది. ఎందుకు ఈ వీడియో ఇప్పుడు అంటే, ఇప్పుడు వస్తుంది కదా వరలక్ష్మి వ్రతము, యూజ్ అవుతది అనేసి ఇప్పుడు ఈ వీడియో. మళ్ళీ ఈ ఇయర్ ఎలా చేసుకున్నామో కూడా నేను మళ్ళీ వెంటనే పోస్ట్ చేస్తాను. ఇవాళ వీడియోలో మెయిన్‌గా ట్రెడిషనల్ బ్యాక్‌డ్రాప్ ఇంట్లోనే ఎలా చేసుకున్నామనేది, ప్లస్ ఇంట్లో ఉన్న స్టీల్ డబ్బాలు, బిందెలు అవన్నీ ఉంటాయి కదా! వాటితోని అమ్మవారి సెటప్ ఏ స్టాండ్ కొనుక్కోకుండా ఎలా చేసుకోవాలనేది, ప్లస్ టెంపుల్ స్టైల్‌లో చీర ఎలా కట్టాలి అనేది క్లియర్‌గా నేను టైమ్ ల్యాప్స్‌లో పెట్టాను. వరలక్ష్మి వ్రతం అందరం ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉంటాం గదా! అయితే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటాము అనేది ఇవాళటి వీడియో. అందుకని ఆ వీడియో నేనిప్పుడు పోస్ట్ చేస్తున్నా అనమాట. అసలు యూట్యూబ్ గూడా సరిగ్గా అంత అవైలబుల్‌గా లేని రోజులలోనే మా అమ్మ అసలు వరలక్ష్మి వ్రతం ఒక రేంజ్‌లో చేసిందసలు. చాలా క్రియేటివ్‌గా చేసింది. ఆ ఫోటోస్ కూడా మీకిప్పుడు షేర్ చేస్తాను. ఆహ్, ఎ ఎవ్రీ ఇయర్ అంటే నా దగ్గర ఉన్నంత వరకు అన్ని పిక్స్ షేర్ చేస్తాను వరలక్ష్మి వ్రతంవి. ఇంతకుముందు పిక్స్ కూడా ఉండాలి, కానీ నా దగ్గర లేవిప్పుడు. అందుకని ఇవి పెట్టాను చూడండి. తర్వాత నేను, అక్క కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాము అమ్మకి బిజీగా ఉండడం వల్ల. ఇవి మాత్రం ఓన్లీ బిందెలతోని పెట్టినదనమాట. హైట్‌లో లేదు. నార్మల్‌గా స్టూల్ పెట్టి దాని మీద ప్యాడ్ పెట్టి, పెద్ద ప్యాడ్ ఉంటుంది కదా అది, దాని మీద బిందెలు 2 పెట్టి దానికి 2 స్టిక్స్ పెట్టి ఇలా చూపించాను చూసారా, అలా కట్టేదాన్ని స్టార్టింగ్‌లో. నేను కట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మాత్రము. ఇది ఒక లుక్ అనుకోండి. ఇంకా మిగతా శారీస్ ఎలా కట్టాము. ఎవ్రీ ఇయర్ ఎలా ఇంకా బెటర్‌గా కట్టొచ్చు, ఇంకా అందంగా ఎలా అలంకరించొచ్చు అని ఆలోచిస్తాం మేమైతే ఎవ్రీ ఇయర్. ఇందులో ఉన్న చేతులు, కాళ్ళు మాత్రం మేము ఇంట్లో చేసుకున్నవే. ఇంట్లో ఉన్న క్లాత్‌ని నీటి క్లాత్‌ని కట్ చేసుకొని దాంట్లో దూది దూర్చి పెయింట్ వేసి చేసుకున్నాము. అండ్ బ్యాక్‌డ్రాప్ కూడా ఎవ్రీ ఇయర్ అసలు రిపీట్ అవ్వకుండానే చూస్తాం. అసలు చాలా కొత్తగా ఉండాలి అని ట్రై చేస్తాము. ప్రసాదాలు కూడా 9 ఉండేటట్టు చూస్తాము. అంటే 9 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రసాదాలు. ఒకవేళ వీలవ్వకపోతే 5 ఓకే, కానీ మ్యాక్సిమం 9 ట్రై చేస్తాము. ఈసారి ఇంకో రకంగా కట్టాం చూడండి. బిందెలు కింద నుంచి చీర కట్టి తర్వాత చేసాము, లాస్ట్ టైం లాగా కాకుండా. ఇంకా కొంచెం కాళ్ళు స్ట్రక్చర్ ఇంకా బాగా రావడానికి. అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా, అంటే ఇంకా బెటర్గా ఎలా కడితే బాగుంటుంది, ఇంకా అందంగా ఎలా తయారు చేయొచ్చు అనేది చూసేవాళ్ళము. అలాగా ఇన్ని ఇయర్స్ నుంచి మంచిగానే జరిగింది వరలక్ష్మి వ్రతం ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో. ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం కోసం మేము డెకరేషన్ కోసము లోటస్లో అమ్మవారిని పెడితే బాగుంటుంది అనిపించి ఇలా లోటస్ చేస్తున్నాం అన్నమాట. పీట పెట్టడానికి సైజ్ సరిపోయేటట్టు చూసుకొని ఒక చాట్కి అంటించేసి పెటల్స్ కట్ చేసి, పెద్ద పెటల్స్ ఉన్నాయి, చిన్న పెటల్స్ ఉన్నాయి. చిన్న పెటల్స్ కిందకి వేలాడదీసి పైన పెటల్స్ని మధ్యలో ఇలా కట్ చేసి పెట్టల్లాగా దాన్ని మంచిగా అతికించాము. చాలా బాగా వచ్చింది. నిజంగా లోటస్లో అమ్మవారు కూర్చున్నారా అని అనిపించింది. ఈ లోటస్ ఇదంతా మేము ముందు రోజు రాత్రే చేయడం స్టార్ట్ చేసాము. ముందు రోజు రాత్రి రెడీ చేసుకొని పెట్టుకున్నాము. 4 లేయర్స్లో పెటల్స్ పెట్టాలి అని మేము అనుకున్నాం అనమాట. ఇప్పుడు అది ఉంది కదా, దానిలో లోపల నుంచి ఒక లేయర్, బయట నుంచి 2 లేయర్స్, అండ్ కిందకి ఇలా హ్యాంగ్ అయ్యేటట్టు ఇలా బయటికి విచ్చుకున్నట్టు ఆ చిన్న పెటల్స్ని అలా పెడదాం అనుకున్నాం అనమాట. ఇంకా పెటల్స్ మిగిలేసరికి ఇంకా ఎక్స్ట్రా లేయర్స్ యాడ్ చేసాము. ఇంకా చాలా బాగా వచ్చింది. బ్యాక్డ్రాప్ కోసం మేము ఇది తెచ్చుకున్నాము ముందు రోజే. అండ్ గ్రీన్ కలర్ పెయింట్ కూడా తెచ్చుకున్నాము దానికి ఫుల్గా వేసేయడానికి. ఆయిల్ పెయింట్ ఇది. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే ఇలా గ్రీన్ పెయింట్తో కవర్ చేశాక మిల్కల్ ముగ్గు పెడదామని, కానీ అంత టైం దొరకలేదు. అందుకని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో చేసాం డెకరేట్. అమ్మ పెయింట్ వేసేలోపు ఇక్కడ అక్క ముగ్గు స్టార్ట్ చేసేసింది. ఇప్పుడు నేను అమ్మవారిని రెడీ చేయడం స్టార్ట్ చేశాను, వీళ్ళిద్దరు బిజీగా ఉన్నారని చెప్పి. ఈసారి అమ్మవారిని ఇంకా హైట్లో పెడదాం అనుకున్నాము. అందుకని స్టూల్ మీద పెట్టుకున్నాం లోటస్ మీద ఇంకొక పీట పెట్టి దాని మీద ఇంకో ప్లాస్టిక్ స్టూల్ పెట్టాము. మీద ఒక పొడుగు స్టీల్ డబ్బా, దాని మీద రాగి చెంబు పెట్టాము. ఆ సైజులో ఉన్నది. ప్లాస్టర్తో మొత్తం సెక్యూర్ చేసేసుకొని ఒక నార్మల్ స్కేల్ని అంటించేసాను అనమాట చెంబుకి పైన పార్ట్లో. ఈసారి మేము కొత్తగా ఈ గోల్డ్ కలర్లో ఉన్న చేతులు, కాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. టెంపుల్లలో అమ్మవార్లకి ఉంటుంది చూసారా, అలానే ఉన్నాయి సేమ్ అయితే దగ్గర నుంచి చూస్తే.
అవి ఓన్లీ పైన పార్టే వస్తాయి, లోపల మనకి చేతులు కాళ్ళు ఉన్నట్టు ఉండడానికి. ఆల్రెడీ మేము ఒక క్రీమ్ కలర్ సిల్క్ క్లాత్ తెచ్చుకున్నాము, అండ్ పిల్లో లోపల పెట్టడానికి కాటన్ ఉంటుంది కదా, అది కూడా ముందే తెచ్చేసుకున్నాము. ఇప్పుడు చేతులు కాళ్ళు అలా చేసి స్టాపిల్ చేసి స్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాను అనమాట చేతులు కాళ్ళది. అలా చేశాక దాన్ని కొన్న వాటితోని దారం పెట్టి కట్టేస్తున్నాను ఊడకుండా ఉండడానికి. ఇంకోటి ఏంటంటే స్టీల్ డబ్బా ఇంకా చెంబు అలా ఒకదాన్ని పట్టుకొని ఒకటి అట్లా గట్టిగా పట్టుకొని ఉండడానికి ఒక ప్లాస్టర్ ఉంటుంది. అది 2 సైడ్ ప్లాస్టర్, చాలా స్ట్రాంగ్ ఉంటుంది, కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కానీ చాలా బాగా వర్క్ చేస్తుంది. దానివల్లనే అసలు ఇంకా పడకుండా ఉంది ఆ చెంబు కానీ ఏదైనా కానీ. అందుకు మీకు కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి, అమెజాన్లో ఉంటుంది. ఇంకా చీర కట్టడం స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ సపరేట్గా కట్ చేసుకోండి, ఎందుకంటే చేతులకి కట్టడానికి బాడీ పార్ట్కి కట్టడానికి బాగుంటుంది అనమాట, అందుకని. తర్వాత అది సెట్ చేసుకున్న తర్వాత చీరని కొంగు సైడ్ కొంచెం ప్లేస్ వదిలేసి మిగతావన్నీ ప్లీట్స్ పెట్టేసుకోవాలి. సన్నగా అయితేనే బెటర్, లావు కన్నా, ఎందుకంటే ఎక్కువ ప్లీట్స్ కనిపిస్తాయి అన్నమాట. కొంగు సైడ్ కొంచెం ప్లేస్ వదిలేసాం కదా, మనం నార్మల్గా కొంగుకి ఎలా ప్లీట్స్ పెట్టుకుంటామో అలాగ పెట్టుకొని కొంచెం ఇప్పుడు ఆ ప్లీట్స్ పెట్టిన దానికి రౌండ్గా పెట్టడం అంతే. మీకు ఇప్పుడు క్లియర్గా కొంచెం నాకు అర్థమవుతుంది. తాడు కట్టేస్తున్నాను. కట్టేశాక మిగతా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టిన దాన్ని అలా కొంగులాగా పెట్టేయాలి. ఇది చూడండి, ఇలాగనమాట. మెడలో మనం షాల్ వేసుకుంటే ఎలా వేసుకుంటాము అలాగనమాట. కాళ్ళు అలా లోపలికి పెట్టి సెట్ చేసి సైడ్కి పెట్టేస్తున్నాను అనమాట. అది కొంచెం బరువుకి ఆగట్లేదు కాబట్టి సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ కాళ్ళు సెట్ అయితే సెట్ అవుతుంది, మిగతా ప్లీట్స్ మనం తర్వాత కూడా సెట్ చేసుకోవచ్చు. అందుకని నేను ప్లీట్స్ అంత చూడలేదు అంత పర్ఫెక్షన్తో. కాళ్ళు ఒక్కటి కరెక్ట్ సెట్ అయితే చాలని ఫస్ట్ కాళ్ళు సెట్ చేస్తున్నాను అనమాట. కాళ్ళు అలా కిందకి పడిపోకుండా వెనకాల నుంచి కట్టేసాను అనమాట. ఆ 2 కాళ్ళది కొంచెం క్లాత్ మిగిలి ఉంటుంది కదా, అది ఒక ముడేసేస్తే అది అలా కిందకి జారకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు కాళ్ళు ఆల్మోస్ట్ సెట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు చేతులు పెట్టేస్తున్నా. చేతులకి సపరేట్, ఇంకా దాన్ని సపరేట్ అవ్వదు కాబట్టి కాళ్ళ మీదనే ఇక పెట్టేస్తున్నాను. అండ్ దాన్ని తీసి ఇలా ముందుకు ముడి వేసేస్తున్నాను అనమాట, ఊడకుండా వెనకాల స్కేల్కి సపోర్ట్గా. బ్లౌజ్ ఫస్ట్ నార్మల్గా పెట్టడానికి ట్రై చేశాను, కానీ అది అలా సెట్ అవ్వలేదు అనిపించింది. అందుకే ప్లీట్స్ పెట్టి ఒక స్ట్రక్చర్ బాగా వస్తుంది అని చెప్పేసి ఇలా పెట్టాను. తర్వాత అక్కడ అంచు ఉంటుంది కదా, అంచు పార్ట్ని మెల్లగా పిన్ చేశాను అనమాట చేతులకి, అంటే అలా రావడానికి. రియల్గా ఇప్పుడు చూసారా మొత్తం అయ్యా తర్వాత అయితే రియల్గా చేతులు కాళ్ళు అక్కడ అలా ఉన్నట్టు అమ్మవారు ఉన్నట్టే వచ్చింది. ఇలాంటి వాటికి నేను సేఫ్టీ పిన్స్ వాడాను. కొన్నిట్లయితే ఎప్పటికీ ఉండిపోయే వాటికైతే స్టాప్లర్స్ వాడాను. మీరు ఇందాక చూసారు కదా చేతులకి కాళ్ళు అవి క్లాత్ పెట్టాను కదా, అది సేఫ్టీ పిన్స్ అంటే వేస్ట్ అవుతాయి కాబట్టి ఎప్పటికీ ఉండిపోయేవి కాబట్టి స్టాపిల్ చేసేసాను. యాక్చువల్గా కుడితే కూడా బెటరే, కానీ అంత టైం లేదు ఆ రోజు, అందుకు స్టాపిల్ చేసేసాను. ఇది సెట్ చేసేసి ఇంకా బ్లౌజ్ పార్ట్ లాగా పెట్టేయడమే. ఇప్పుడు చూడండి అసలు స్ట్రక్చర్ ఎంత బాగా వస్తుందో, నిజంగా అమ్మవారు కూర్చున్నట్టు అన్నట్టు శిల్పం మీద అలాంటి దానిలాగా లుక్ వచ్చింది. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే అక్కడ ప్లాస్టిక్ బాల్స్ దొరుకుతాయి, అవి పెట్టాను చూసారా, దానివల్ల స్ట్రక్చర్ ఇంకా బాగా వస్తుంది చూసారా. లేదంటే అదేదో అంటే అంత రియలిస్టిక్ బాడీ లుక్ రాదు. అందుకని అది పెట్టేసి దానికి మంచిగా ప్లాస్టర్ పెట్టేసి చీర డ్రేప్ చేసేసాను. లుక్ ఆల్మోస్ట్ వచ్చేసింది. జస్ట్ ఆ కాళ్ళు చేతులు ఇంకా ప్లీట్స్ కరెక్ట్గా సెట్ చేసడం మాత్రమే ఉంది. అది అయిపోతే ఇంకా చాలా బాగా వచ్చింది ఫైనల్ లుక్. స్టార్టింగ్ నుంచి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఊడకుండా పెట్టాలి, ఎందుకంటే దాని మీద మళ్ళీ మనకి చాలా వెయిట్ వస్తుంది. అన్ని ఆర్నమెంట్స్ పెడతా ఉంటాము, మళ్ళీ పూలు వస్తాయి, అన్నీ వస్తాయి కాబట్టి ఏది పెట్టినా చాలా సెక్యూర్ చేసి సేఫ్టీ పిన్స్, ప్లాస్టర్, స్ట్రాంగ్ ప్లాస్టర్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుని ఇది మన ఫైనల్ అవుట్పుట్. ఫేస్ పెట్టేసి తర్వాత దండలు వేసి ఆర్నమెంట్స్ అన్నీ సెట్ చేశాక ఇలా అనిపించారు అమ్మవారు. తర్వాత అమ్మ పూజ చేసుకోవడం స్టార్ట్ చేసే లోపు మేము ఫ్లవర్స్తోని మంచి రంగోలీ వేయడం స్టార్ట్ చేసాము. చాలా బాగా వచ్చింది.
పూజ మొత్తం అయ్యాక ఇలా అనిపించారు అమ్మవారు, చాలా కళకళలాడుతూ నిండుగా చాలా బాగా అనిపించారు. అండ్ ఆల్సో నేను వీడియో తీయడం అవ్వలేదు, అక్కడ సవరం కూడా పెట్టాను. అండ్ ఆల్సో ఆర్నమెంట్స్ పెట్టేటప్పుడు కూడా వీడియో తీయడం అవ్వలేదు. దండ కూడా వేసాము. ఇది మా అక్క వేసిన ముగ్గు, ఇదన్నమాట ఫైనల్గా ఎలా ఉండే. నాకైతే చాలా నిండుగా నిజంగానే అమ్మవారు అక్కడ కూర్చున్నారా అని అనిపించింది. అండ్ ఆల్సో బ్యాక్ డ్రాప్ చూసారు కదా, అది పెయింట్ వేసేసి అది పెట్టేసాము. బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఆల్రెడీ మా ఇంట్లో ఉంది, దానికి హ్యాంగ్ చేసి పెట్టాము. అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దాన్ని సెట్ చేసాము. అమ్మవారి ఫేస్ ఆల్రెడీ చిన్న ఫేస్ ఉంటుంది, అది సెంటర్లో పెట్టి మిగతాది డెకరేట్ చేసాము. ఇవి ఇవాళటి ప్రసాదాలు. లక్ష్మి నీకు మంగళం మంగళం, అలికి పూచిన ఇల్లు చిలుకు జల్లిటి నేను, మెలకువతో రావే అలకాలేక కలకల నవ్వుచూ కలిత చేసగా, కలికి నవ్వుల ముద్దు చిలకల కొలికి మంగళం మంగళం, మహాలక్ష్మి నీకు మంగళం మంగళం. చూసారు కదా, ఇలా చేసుకున్నాం మేము వరలక్ష్మి వ్రతం లాస్ట్ ఇయర్. చాలా బాగా అనిపించింది. ఇంట్లో అలా నిజంగా అమ్మవారే వచ్చి కూర్చున్నారు అనిపించింది. అండ్ దీంట్లో బిగ్గెస్ట్ పార్ట్ బాధగా ఉండేది ఏంటంటే, నెక్స్ట్ డే అంతా అలంకరించిన అమ్మవారిని పంపించాలి అంటారు కదా, అది నాకు అస్సలు చాలా ఫీలింగ్ వస్తుందన్నమాట. అంత మంచిగా ఒక రోజు మొత్తం రెడీ చేసి అది చేసి పూజ చేసి నిజంగానే కనెక్ట్ అయ్యి నెక్స్ట్ డే మొత్తం ఉండదు అంటే లైక్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫీలింగ్. అండ్ తీసేటప్పుడు కూడా అయ్యో ఇంత మంచిగా అలంకరించాను కదా, ఇంకా ఉంటే బాగుంటుంది, ఇంకెక్కువ రోజులు ఉంటే బాగుంటుంది అని ఫీలింగ్ వస్తుంది. కానీ వీ కాంట్ కీప్ ఇట్ కదా. బట్ స్టిల్ చాలా మంచి ఫీలింగ్ అసలు. వరలక్ష్మి వ్రతం అలంకరించుకోవడము, పూజ, అసలు ఆ వైబే వేరుంటది. డివోషనల్‌గా ఉంటది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఈ ఇయర్ మీరు కూడా ఇంత హెవీగా కాకపోయినా కొంచెంలో కొంచెం అమ్మవారిని అలంకరించి మీరు రెడీ అయ్యి పూజ చేసుకుంటే చాలా బాగుంటది. డెఫినెట్‌గా ట్రై చేయండి. వస్తుంది కదా ఇప్పుడు శ్రావణ మాసం. చాలా బాగా పూజ చేసుకుంటారనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ ఇయర్ చేసే వరలక్ష్మి వ్రతం వీడియోలో ఆ డౌట్స్ని క్లియర్ చేస్తాను. కీప్ సపోర్టింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.